ISTQB foundation level sample question. Which of the following is a benefit of early and frequent feedback? కింద ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏది మనకి ఎర్లీ అండ్ ఫ్రీక్వెంట్ ఫీడ్‌బ్యాక్ అని చెప్పేసి బెనిఫిట్‌ని సూచిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడనమాట. సో, ఆప్షన్ ఏ వచ్చేసి ఇట్ ఇంప్రూవ్స్ ద టెస్ట్ ప్రాసెస్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సో, ఈడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లో మనకి టెస్ట్ ప్రాసెస్‌ని ఇంప్రూవైజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో, ఇది ఇన్‌వాలిడ్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ బి వచ్చేసి ఇట్ ఫోర్సెస్ కస్టమర్స్ టు ప్రయారిటైజ్ దేర్ రిక్వైర్మెంట్స్ బేస్డ్ ఆన్ అగ్రీడ్ రిస్క్. ఎర్లీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం వల్ల కస్టమర్స్ అంటే వాళ్ళు రిక్వైర్మెంట్స్ ప్రయారిటైజ్ చేసుకొని చేస్తారంట. సో, ఇది కూడా కాదు. ఇన్‌వాలిడ్ ఆన్సరు. ఇట్ ప్రొవైడ్స్ ఏ మెజర్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ చేంజెస్. సో, ఇది కూడా మనకి ఎర్లీగా ఫీడ్‌బ్యాక్ రావడం వల్ల మనకి చేంజెస్‌లో క్వాలిటీ కూడా మంచిగా మెజర్ చేయొచ్చు. ఏదైతే చేంజెస్ ఏమైనా జరిగాయేమో క్వాలిటీలో అందులో మెజర్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో, ఇది కూడా కాదు. ఇట్ హెల్ప్స్ అవాయిడ్ రిక్వైర్మెంట్స్ మిస్‌అండర్‌స్టాండింగ్స్. సో, మనకి ఫ్రీక్వెంట్‌గా అంటే ఎంత ఎర్లీగా ఫ్రీక్వెంట్‌గా ఫీడ్‌బ్యాక్ అనేది వస్తాయి గనక మనకి దీనివల్ల మనకి రిక్వైర్మెంట్ మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది తగ్గుతుందనమాట. సో, ఎప్పుడు ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకుంటే మన కస్టమర్ దగ్గర నుంచి వాళ్ళు చెప్తారు. సో, అండర్‌స్టాండింగ్ అనేది మనకి ప్రాపర్‌గా ఉంటదనమాట. దానివల్ల మనకి ఎగ్జాక్ట్‌గా ఏ ప్రొడక్ట్ అయితే డెవలప్ చేస్తామో దాని మీద కాన్సంట్రేట్ చేసి చేయొచ్చనమాట. సో, ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి. ఇట్ హెల్ప్స్ అవాయిడ్స్ రిక్వైర్మెంట్స్ మిస్‌అండర్‌స్టాండింగ్స్.